హాయ్ ఆల్. ఈరోజు దోసల పిండి ఎట్లా పట్టుకోవాలి, దోశలు ఎలా వేసుకోవాలి, ఎగ్ దోశ ఎలా వేయాలి అనేది చెప్తానండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు నీ డైటింగ్ అయినా మాకేం తిండి పెట్టవా నువ్వు, మీ డైటింగ్ అనుకుంటా నాకు తిండి పెడతాం మానేసావు అని చెప్పి మా ఆయన సెటైర్లు వేస్తున్నాడు. సో ఆయన కోసం అని చెప్పేసి పప్పు నానబోసి వీడియో కూడా చేశాను. సపరేట్గా పెడితే మళ్ళీ అడగకుండా అనమాట. మళ్ళీ నువ్వు చేయలేదు నా కోసం అంటే ఈ వీడియో చూపించామనుకోండి, రిఫరెన్స్ ఉంటుంది కదా చేయటానికి, అందుకని చెప్పేసి. పర్సనల్గా హెల్దీ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తానండి. అది బరువు తగ్గటానికి, బరువు తగ్గకపోవటానికి కాదు. ఇప్పుడు తినేసిన తర్వాత అమ్మ అయ్యా కడుపులో మంట, కడుపు ఉబ్బిపోయింది అని అనుకునే కన్నా ముందుగా జాగ్రత్త పడితే సరిపోతుంది కదండి. రోజు అన్హెల్దీ ఫుడ్డే తినాలి అంటే కష్టం కదా. సో వీక్లో ఒక 5 days ఇట్లా తిని 2 days అట్లా తినమని చెప్తాను. కానీ కాదు, వాళ్ళకైతే స్పైసెస్ కావాలి. నా ఫుడ్తో పాటు ఈరోజు ఈ రెసిపీ కూడా చూపిస్తున్నాను అనమాట. దోశలు కరకరలాడుతూ రావాలి అంటే ఎలా అనేది. దోశల పిండి అయితే ఈజీ అండి పట్టుకోవటం. 1 గ్లాస్ మినప్పప్పు పోసుకుంటే దానికి 2.5 గ్లాస్ బియ్యం పోసుకోవాలి. పావు వంతు శనగపప్పు పోసుకోవాలన్నమాట. చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇది 6 గంటల పాటు నానిన తర్వాత దాన్ని మిక్సీయో గ్రైండరో వేసేసుకుంటే కనుక 6 గంటల సేపో 8 గంటల సేపో ఫర్మెంట్ అవ్వాలన్నమాట. అది నా పిండి పక్కన పెట్టేసి ఎయిర్ టైట్ బాక్స్లో నానాలన్నమాట. పిండి అనేది ఉబ్బుతుంది కదండి, ఫర్మెంట్ అవుతుంది కదా. ఇప్పుడు నీళ్ళు కలుపుకుని ఉప్పు కలుపుకుని దోశలు వేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి కాల్చుకుంటేనేమో కరకరలాడుతూ వస్తుందండి. హైలో పెట్టేసేసి దోశ వేస్తేమో మెత్తగా వస్తుంది. మెత్తదానికి ఒకలాగా, గట్టిగా ఒకలాగా అయితే పిండి రుబ్బుకోక్కర్లేదు. ఇంట్లో ఎగ్ దోశ కూడా అండి చాలా సింపుల్ అండి. ఏం లేదు, దోశ అటువైపు ఇటువైపు కాలిన తర్వాత 2 వైపులా కాలిన తర్వాత ఎగ్ అనేది దాని మీద బ్రేక్ చేసేసి కొంచెం ఉప్పు కారం వేసేస్తే కనుక మళ్ళీ అది ఎగ్ అనేది ఇట్లా స్ప్రెడ్ చేసుకుని అది కొంచెం వైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తిప్పేసి కాల్చేయండి. ఎగ్ దోశ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎగ్ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక నీ స్మెల్ రాదు. లేదు నెయ్యి వేసుకున్నా సరే పర్వాలేదు అనమాట. నీ స్మెల్ అయితే రాదు. పిల్లలకి కనుక ఇట్లా పెడితే హెల్దీ అనమాట. ప్రోటీన్ ఎగ్ వెళ్తుంది, దోశ వెళ్తుంది, కార్బ్ ప్రోటీన్ అన్నీ వెళ్తాయి కాబట్టి పిల్లలకైతే ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్లు చాలా చాలా హెల్దీ అనమాట. అదే తినే నావెల్ చెప్పు. హెల్దీగా ఉండాలన్నా అన్హెల్దీగా ఉండాలన్నా అన్నీ మన చేతిలోనే ఉన్నాయండి. ఈ దోశలు ఇట్లాంటివన్నీ వీక్లీ 2 వేసుకుంటే కరెక్ట్. కానీ డైలీ దోశ ఇడ్లీ తింటే కనుక పెద్దోళ్ళము ఇంకా వెయిట్ లాస్ కాదు కదా, హెల్దీగా కూడా ఉండలేము. దాంట్లో పట్టే ఆయిల్ ఎంత, బియ్యం ఎంత, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రైసే తింటా ఉంటే మన హెల్త్ ఏమైపోవాలండి. అది కూడా పాతకాలం లాగా ముడి బియ్యం రావట్లేదు, ఇప్పుడు అన్నీ ఫైన్ పాలిష్ అయిపోతున్నాయి. ఎంత హెల్దీగా మీరు ప్లాన్ చేసుకున్నా అన్హెల్దీనెస్ అనేది మనకు వస్తానే ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు టెంప్ట్ అవుతానే ఉంటాము. లైఫ్ అనేది ఇంతే, ఇట్లానే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మనం గో ఆన్ అవుతూ ఉండాలి. మనం ఫాలో అయ్యేది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వలేనప్పుడు డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు. ఎవరేమన్నా సరే పట్టించుకోకూడదు. మీ లైఫ్ మీరు లీడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇదండి నా దోశల రహస్యం అయితే, అంటే నా దోశలు వేసే సీక్రెట్ అయితే కనుక ఇట్లా రుబ్బుకొని వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి. దీంతోపాటు రాగి దోశ కూడా వేసాను చూడండి. రాగి దోశకి ఏంటంటే రాగి దోశ అంటారు కదా, షుగర్ పేషెంట్కి మంచిది అని చెప్పి. దీంట్లో ఏం లేదండి, బియ్యము కొంచెం తగ్గించేసి రాగులు వేస్తామన్నమాట. అంటే 2 గ్లాసులు బియ్యం వేసే బదులు 1 గ్లాసు రాగు 1 గ్లాసు బియ్యము వేస్తాను అనమాట. లేదు అంటే కనుక బియ్యం తీసేసి మీరు జొన్న రవ్వ కూడా వేసుకోవచ్చు. నానబెట్టేసుకుని దాని తర్వాత రుబ్బేసుకుని దోశలు వేస్తే అవి కూడా చాలా బాగా వస్తాయి షుగర్ పేషెంట్. కానీ ఫుడ్ అనేది ఒక లిమిట్గా తినాలి. వైట్ రైస్ అనేది మానేయాలి. కొన్ని రోజుల పాటు షుగర్ అనేది మానేయాలి. అప్పుడు షుగర్ కూడా కంట్రోల్లో వస్తుంది.